ఇక రేపు సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది బీజేపీ. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించారు ఈటెల రాజేందర్ బృందం. ఎన్నికలు జరిగి ఏడాది తర్వాత బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుందని తెలిపారు ఈటెల. 8 జిల్లాలు కలిపి ఈ సభ ఉండబోతుందంటున్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు బీజేపీ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంది. సరూర్ నగర్ స్టేడియాన్ని పార్లమెంట్ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పరిశీలించారు. ప్రస్తుతం మనతో ఈటెల రాజేందర్ గారు. సార్, ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వం ఒకవైపు విజయోత్సవాలు అంటుంది, మీరు మాత్రం నిరసనోత్సవాలు అంటున్నారు. ఏం చెప్పారు? బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రజలందరూ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి దాని నాయకత్వం వహించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి రేపు సరూర్ నగర్ స్టేడియంలో నడ్డా గారి నాయకత్వంలో ఇవాళ 9 రోజులుగా చేసిన సంబరాలు, మాట్లాడిన మాటలు, ఇచ్చిన హామీల మీద సంపూర్ణంగా ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇలా ప్రజాక్షేత్రంలో ఒక చర్చ మొదలవుతుంది. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మూసి కావచ్చు, హైడ్రా కావచ్చు, అనేక అంశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో బీజేపీ కావాలని ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది అనేది కూడా వస్తుంది. ద్వంద్వ వైఖరి చెప్పేటోడు, అబద్ధాల మీద బతికేటోడు రేవంత్ రెడ్డి తప్ప ఇచ్చిన మాట కట్టుబడి ఉండే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. సార్, మీ పార్టీ నిన్న మాజీ ఎంపీ, ఆదిలాబాద్ ఎంపీ పార్టీని మారి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు మరింత చేరికలు కూడా కాంగ్రెస్లో ఉంటాయని కూడా కామెంట్స్ వస్తున్నాయి. అవన్నీ వట్టి మాటలు, రేపు తెలిస్తే కదా. సో రేపు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన బీజేపీ సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ సభకు జాతీయ అధ్యక్షులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాబోతున్నారు. ఏడాది పాలన పైన 6 మోసాలు 66 అబద్ధాలు అంటూ కూడా బీజేపీ గత 1వ తారీఖు నుంచి ఇవాళ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు, సభలు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ వస్తోంది. రేపు సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఏడాది పాలన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 66 మోసాలతో ప్రజలను మభ్యపెడుతుంది, మోసం చేస్తుంది అంటూ ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రేపు సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంది. 8 జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేసి ప్రజల్లోకి ఏడాది పాలన వైఫల్యాలు, గత ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేస్తే ఏడాది కాలంలోనే ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్పుల పాలు చేసి అన్యాయానికి గురి చేస్తుందనేది కూడా ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, సరూర్ నగర్ స్టేడియం.